హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ టైల్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆశిస్తూ ఈరోజు కథలోకి వెళ్ళిపోదాం. పూర్వం సారంగపురం అనే రాజ్యాన్ని సత్యవ్రతుడు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతని సత్యవంతమైన పాలనలో రాజ్యం కరువు కాటకాలు, అతివృష్టి, అనావృష్టులు లేకుండా సుభిక్షంగా ఉండేది. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండేవారు. ఆ మహారాజు తనకు మంచి సలహాలు ఇచ్చే మంత్రిగా దేవదత్తుడు అనే తెలివైన వాడిని నియమించుకున్నాడు. ఆ మహారాజు నమ్మకానికి తగ్గట్టుగా నడుచుకునేవాడు దేవదత్తుడు. ఆ రాజ్యంలో ప్రజల మధ్య వచ్చే చిన్న పెద్ద తగాదాలను తన తెలివితేటలతో, సమయస్ఫూర్తితో సునాయాసంగా పరిష్కారం ఇచ్చేవాడు. అతని తెలివితేటలకు ఎంతో ముగ్ధుడయ్యేవాడు సత్యవ్రతుడు. ఎలాంటి క్లిష్ట సమస్యలైనా తన మంత్రి దేవదత్తుడు పరిష్కార మార్గం చూపగలడని నమ్మకంతో ఉండేవాడు సత్యవ్రతుడు. ఆ రాజ్యంలోనే రాజయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి 10 ఎకరాల పొలం ఉండేది. ఆ పొలంలో పంటలు పండించి బాగా బ్రతికేవాడు. రాజయ్య సతీమణి పేరు తులసమ్మ. రాజయ్య దంపతులకు 4 మగ సంతానం. వారందరూ యుక్త వయస్కులయ్యారు. రాజయ్యకు కూడా వయసు మీద పడిపోవడంతో ఇక పొలం బాధ్యతలు, ఆస్తుల బాధ్యతలు తన 4 కొడుకులకు అప్పచెప్పి తన విశ్రాంతి తీసుకుందామనుకున్నాడు. ఇదే మాట తన భార్యతో అన్నాడు. తులసి, నాకు రోజురోజుకి ఓపిక సన్నగిల్లుతోంది. ఇదివరకటిలాగా పని చేయలేకపోతున్నాను. ఈ బాధ్యతలు మన వాళ్ళకప్పచెప్పాలనుకుంటున్నాను. పెళ్లికి ముందే వీళ్ళు అన్నీ నేర్చుకుంటే ఆ తర్వాత వాళ్ళ కుటుంబాలు బాగుంటాయి అని అన్నాడు రాజయ్య. అవునండి, నాకు కూడా అదే అనిపిస్తోంది. మన చెయ్యి కాలు కొంచెం ఆడుతుండగానే వాళ్ళకి ఈ బాధ్యతలు అప్పచెప్పితే బాగుంటుంది. మంచి ఆలోచనే చేశారు, త్వరగా అప్పచెప్పండి అని తన భర్త మాటలకు వరస కలిపింది తులసమ్మ. ఒక మంచి రోజు చూసుకొని 4 కొడుకులను, తులసమ్మను సమావేశపరిచాడు రాజయ్య. తన మనసులో మాట బయటపెట్టాడు. ఇన్నాళ్ళు నా రెక్కలు ముక్కలు చేసుకొని ఈ సంసారాన్ని లాగాను. ఇక నాకు వయస్సు సహకరించటం లేదు. మీరు కూడా బాగా ఎదిగారు. మీకు ఈ పొలాలు, ఆస్తులను కూడా అప్పచెప్పాలనుకుంటున్నాను. కొన్నాళ్ళు మీకు ఎలా చేయాలో సలహాలు ఇస్తాను. మీకు బాగా అలవాటైన తర్వాత మంచి పిల్లలను చూసి పెళ్ళిళ్ళు చేసి నేను మీ అమ్మ తీర్థయాత్రలకు వెళ్ళిపోవాలనుకుంటున్నాము. కానీ నాదొక కోరిక. ఈ పొలాలు 4 పంచుకోకుండా కలిసికట్టుగా సాగు చేసుకుంటూ అందరూ ఉమ్మడి కుటుంబంగా ఉండాలనేదే నా అభిలాష. మీరేమంటారు అని 4 కొడుకులను అడిగాడు రాజయ్య. మేం కూడా మీకు ఎప్పటినుంచో చెప్దామనుకుంటున్నాము. మాకు కలిసి ఉండటం ఇష్టం లేదు. మేము విడివిడిగా వ్యవసాయం చేసుకుంటాము. ఎవరి వాటా వారికి పంచేయండి. మేము సంతోషంగా ఎవరి పొలాలు వాళ్ళు పండించుకుంటాం అని అందరూ అనుకున్న మాటలు కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పాడు పెద్ద కొడుకు. ఏ మాటైతే తను వినకూడదనుకున్నాడో ఆ మాట వినేసరికి నోట మాట రాకుండా ఉండిపోయాడు రాజయ్య. ఆ రోజు ఎంత రాత్రైనా పడుకోకుండా ఆలోచిస్తూనే కూర్చున్నాడు రాజయ్య. భర్త దగ్గరకు వచ్చి, ఎందుకండి అంతలా ఆలోచిస్తున్నారు? మనమేం చేయగలం? కొడుకులను కనగలం కానీ వాళ్ళ తలరాతలను కాదు కదా. మీరెందుకు అంతగా ఆలోచించి బుర్రపాడు చేసుకుంటున్నారు అని అడిగింది తులసమ్మ. మనమేం ఆలోచించాం, వీళ్ళేం ఆలోచిస్తున్నారు? నాకేమీ బోధపడట్లేదు తులసి. వీళ్ళు 4 వృద్ధిలోకి వచ్చి పెళ్ళిళ్ళు చేసుకుని కలకాలం పిల్లా పాపలతో ఉమ్మడి కుటుంబంలో సంతోషంగా ఉంటారనుకుంటే వీళ్ళేంటి తులసి విడిపోదామనుకుంటున్నారు? వీళ్ళు విడిపోతే పుట్టకొకరు చెట్టుకొకరు అయిపోతారు. బయట వాళ్ళు వీళ్ళని సులువుగా మోసం చేయటానికి అవకాశం ఉంటుంది. వీళ్ళకది అర్థం కాదు. వీళ్ళకి ఎలా చెప్పాలో నాకర్థం కావట్లేదు తులసి అని తన బాధను చెప్పాడు రాజయ్య. దీనికి మనం ఆలోచించి బుర్రపాడు చేసుకోవడం ఎందుకు? ఈ సమస్యను మన మంత్రిగారికి వివరిస్తే ఆయనే దీనికి సరైన పరిష్కారం చూపుతారు. రేపు ఒకసారి ఆయన్ని కలిసి పరిస్థితులు వివరించండి అని సలహా ఇచ్చింది తులసమ్మ. భార్య సలహా
సబబే అనిపించి ఆ రాత్రికి పడుకున్నాడు రాజయ్య. తెల్లవారిన వెంటనే రాజయ్య దేవదత్తుణ్ణి కలిసి ముందు రోజు జరిగిందంతా వివరించాడు. బాగా ఆలోచించి దీనికి మంచి పరిష్కారం చూపాలని వేడుకున్నాడు. రాజయ్య వేదనను విన్న దేవదత్తుడు, ఒకసారి నీ 4 కొడుకులను రేపు ఉదయమే నా వద్దకు పంపించు అని చెప్పాడు. దేవదత్తుడు చెప్పినట్టుగానే తన కొడుకులను అతని వద్దకు పంపాడు రాజయ్య. రాజయ్య కొడుకులను చూశాడు దేవదత్తుడు. అందరూ కండలు తిరిగి మంచి ఒంటి సౌష్ఠవంతో బాగున్నారు. వాళ్లను రాళ్ళు రప్పలు నిండిన ఒక బీడు భూమి వద్దకు తీసుకెళ్లాడు దేవదత్తుడు. అందర్నీ ఉద్దేశించి, చూడండి, ఈ భూమిలో మీరు 4 విడివిడిగా నీళ్లు పడే వరకు బావిని తవ్వాలి. ఎవరు ముందు తవ్వుతారో వారికి మీ నాన్న ఆస్తిలో సింహభాగం వాటాగా వస్తుంది అని అన్నాడు దేవదత్తుడు. ఆ 4 ఒక్కసారి ఒకరిని ఒకరు చూసుకుని భూమిని తవ్వడం మొదలుపెట్టారు. వారిలో ఉదయాన్నే ఉన్న ఉత్సాహం రాత్రికల్లా లేకుండా పోయింది. తవ్వి కొంత లోతుగానే బావులు చేశారు. ఉదయాన్నే తవ్వడం మొదలెట్టినా చీకటి పడినా ఎవరి బావిలోనూ నీళ్లు పడలేదు. అందరూ నీరసంతో డీలా పడిపోయారు. వారిని చూసి, ఇంత బలవంతులైన మీరు ప్రొద్దటి నుండి తవ్వినా కనీసం 20 అడుగులు కూడా తవ్వలేకపోయారు. మరలా రేపు కలుద్దాం. రేపు ఉదయం ఈ రోజు సమయానికే వచ్చేయండి అని పంపించేశాడు దేవదత్తుడు. తర్వాత రోజున వచ్చిన వారిని చూసి, ఈ రోజు మీరు ఈ భూమిలో ఒకచోటే ఒకళ్ళు అలసిపోయిన తర్వాత ఒకళ్ళు బావి తవ్వండి అని ఆజ్ఞాపించాడు దేవదత్తుడు. దేవదత్తుడు చెప్పినట్టు వాళ్ళు ఒకరు అలసిన తర్వాత ఒకరు ఒకచోట బావిని తవ్వారు. మధ్యాహ్నం వేళకు 4 కలిసి 60 అడుగులు తవ్వారు. నీళ్లు పడ్డాయి. 4 ఆశ్చర్యపోయారు. చూశారా, మీరు విడివిడిగా తవ్వితే కొంతసేపటికి అలసిపోయారు. అందరూ కలిసి తవ్వితే ఒకరు అలసిపోయిన వెంటనే మరొకరు ఉత్సాహంగా తవ్వారు. బావిలో నీళ్లు పడేటట్టు చేశారు. మీరు అందరూ కలిసి బావిని తవ్వటంలో ఎలా సఫలీకృతమయ్యారో మీరందరూ కలిసి ఉమ్మడిగా జీవిస్తే కలకాలం సంతోషంగా ఉంటారు. కలిసి ఉంటే కలదు సుఖం అని తెలుసుకోండి అని చెప్పాడు దేవదత్తుడు. దేవదత్తుడు చెప్పిన దాంట్లో అంతరార్థం అర్థమయ్యి తమ నిర్ణయం తప్పని తెలుసుకున్నారు. అప్పటి నుండి తమ తండ్రి చెప్పినట్టు కలిసిమెలిసి పని చేసుకునేవారు. రాజయ్య మంచి సంబంధాలు చూసి 4 పెళ్లిళ్లు చేశాడు. దేవదత్తుడు నేర్పిన పాఠంతో అందరూ ఉమ్మడి కుటుంబంగా ఉండి సంతోషంగా జీవించసాగారు. కథ నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.